సోలార్ పెడతారు. రెండు కలిపి 36,700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది చేసి ఇక్కడికి వచ్చాం. నిన్నే పొగురుపల్లికి వెళ్ళాను. మీరు చూస్తే అనేక ఫౌండేషన్లు వేశాను. దగ్గర 9,750 కోట్లతో 30 ప్రాజెక్టులకి ఫౌండేషన్ వేశాం. ఇది పూర్తయితే దగ్గర 40,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 40,000 పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. ఇది మన పిల్లలకు లాభం, మన ఆడబిడ్డలకు లాభం. దీనివల్ల మళ్ళా బ్యాక్ ఇంటిగ్రేషన్ చూస్తే డైరీ ఎన్ని పాలు వచ్చినా కొనే ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. మీ ప్రాంతంలోనే మీరు కోళ్ళు తయారు చేసి ఇస్తే ఆ కోళ్ళు ప్రాసెస్ చేసి ప్రపంచానికి పంపించే చికెన్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఇంకో పక్క హార్టికల్చర్ కోసం మనం పండ్లు, కూరగాయలు, పూలు ఇవి చేస్తే అవన్నీ ప్రాసెస్ చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చాయి. అంటే 2 విధాల లాభం వస్తుంది. నీళ్లు తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, నా కుప్పానికి అందరి నీవా నీళ్లు రావాలని శ్రీశైలం మల్లన్న దగ్గర నుంచి కంగుంది క్షేత్రం వరకు నీళ్లు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దీక్ష, సంకల్పం. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి, అనునిత్యం ఆలోచించాలి. నేనేదో చెప్పడం కాదు, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పడం, కంపెనీలు తేవడం తెస్తాం. ఇక్కడ రౌడీజం వస్తే ఎవడో రాడు, బెదిరించి డబ్బులు వసూలు చేస్తే ఎవరో రారు. అలాంటివే రాష్ట్రంలో జరిగాయి. 5 ఏళ్ళు ఇండస్ట్రీ పారిపోయింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతా చెడగొట్టారు. ఈరోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.6% మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. నిన్న కూడా మీరు చూస్తే ఏదైతే ఒక ఫ్యాక్టరీ అయితే అన్ని రాష్ట్రాలు తయారు చేసిన అడిగిన ఫుట్వేర్ అయితే మన దగ్గరికే వస్తామని ముందుకొచ్చి దీనివల్ల 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అది ఒక నమ్మకం. ఆ నమ్మకం నాకు వచ్చింది, మీ వల్ల వచ్చింది, మీ సపోర్ట్ వల్ల వచ్చింది. ఆ నమ్మకాన్ని తిరిగి మీకోసం ఉపయోగిస్తున్నా. ఆ ఉపయోగించుకునే బాధ్యత మీ అందరిపైన ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, తొందరలోనే మీరే చూస్తారు కంగుందికి ఒక రోజున ఇంటర్నేషనల్ ప్రపంచం మొత్తం పర్యాటకులు కూడా వచ్చే పరిస్థితికి వస్తుంది. అలాంటి మంచి కేంద్రంగా తయారు చేద్దాం, డెవలప్మెంట్లో ముందుకు పోదాం, టూరిజాన్ని అట్రాక్ట్ చేద్దాం, పేదరికాన్ని నిర్మూలిద్దాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సుపరిపాలన. మీరందరూ చూస్తూ ఉంటారు, నేను ఫోన్లు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు గవర్నమెంట్ తరపున. మీ అందరికీ పెన్షన్ అందిందా, అన్నా క్యాంటీన్ బాగుందా, లేకపోతే మీ అందరికీ అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వచ్చాయా, ఎవరన్నా డబ్బులు అడిగారా, లేకపోతే ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించారా, అన్నీ అడుగుతున్నా. 55 సర్వీసులు అడుగుతున్నా. దేనికోసం అడుగుతున్నానంటే మీ దగ్గర సమాచారం తీసుకుని నాణ్యమైన సేవలు మీకు అందించాలని, దళారీలు మధ్యవర్తులు లేకుండా ఉండాలని. రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా చదువుకోకపోయినా హాయ్ అని బటన్ నొక్కి యాప్ పెట్టి మాటల్లో చెప్తే ఇమ్మీడియట్గా మీకందరికీ పనిచేసి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా. ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం. 3 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు మీ ఇంటి దగ్గరనే చేస్తున్నాం. క్లినికల్ టెస్టులు చేసి 42 టెస్టులు చేసిన తర్వాత ఎవరికి ఏ సమస్య ఉందో అనలైజ్ చేసి తద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం.